బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి, జయశాలి, జయశాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈరోజు సమస్యతో కూడినదిగా ఒక అంశము శాస్త్రవేత్తలను ఇబ్బంది పెడుతుంది. వాళ్ళ అభిప్రాయాలు చాలా మన మధ్య ఉంచారు ఎప్పటి వరకు. దాని గురించిన ఒక మంచి సమాచారాన్ని బైబిల్ నుంచి ప్రపంచానికి ఇవ్వాలన్న ఆలోచనతోనే ముందుగా మీకు చెబుతున్నాను. ఈ రికార్డ్ అవుతున్నది యావత్ ప్రపంచానికి చూపించాలి, వీడియో, ఆడియో. సవాలుతో కూడిన ఈ కార్యక్రమం ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలను ఉక్కిరిబిక్కిరి చేయాలన్న ఆలోచన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారికి ఉంది. ఇప్పటికే అనేక మందిని వెలుగులోనికి తీస్తూ వాళ్ళు చేస్తున్నవి, వాళ్ళు మాట్లాడుతున్నవి, పరిశోధనలు, ప్రయోగాలు ఎంతవరకు సబబు అన్నవి ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకువెళ్లటంలో మీ అందరి సహకారంతో మేము తీసుకుని వెళ్ళగలుగుతున్నామనే ఆలోచనతో, సంతోషంతో సభాముఖంగా మీకు నా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. డైనోసార్స్ అనేవి సుమారు 165 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉండేవి అని, వీటిని కొన్ని కాలాల్లో శాస్త్రవేత్తలు గుర్తించిన తర్వాత తవ్వకాల్లో, ముఖ్యంగా ఐరోపా, ఉత్తర అమెరికా, చైనా మున్నగు ప్రాంతాల్లో వాడు తవ్వినటువంటి అవశేషాలను బట్టి, వాటి మీద వాడు చేసిన ప్రయోగాలను బట్టి భూమి మీద ఎన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం అవి బ్రతికాయో, జీవించాయో వాటి ఉనికిని తెలియచేస్తూ వారి సిద్ధాంతాన్ని లేక కొంత ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి ఇచ్చారు. వీటిలో ఈ డైనోసార్స్ ఎక్కువ బల్లి జాతికి చెందినవి అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఒక పిల్లిని చూడండి, ఆకారంలో తేడా తప్పితే పులికి దానికి తేడా లేదు. చిన్నదిగానే ఉంటుంది పిల్లి, కానీ కూరలు, రూపం, మీసాలు, పంజ, కాళ్ళు, పెద్ద పులికి దానికి ఈ రకమైన తేడాలు ఉండవు, ఒక్క రూపంలో తప్ప. ఈ డైనోసార్ అనేది కూడా బల్లి జాతికి చెందింది అంటూ రాక్షస బల్లులు అన్నారు వీటిని.
వాటిలో ఒక జాతి మీకు చూపిస్తాను, మీరు చూడండి. వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక విచిత్రమైనటువంటి మృగంగా, క్రూరంగా ఉన్నట్టు మీకు కనిపించవచ్చు. ఇది ఒక జాతి. దాని శరీర నిర్మాణం చూస్తే ఈటెలు, గుణపాలతో గుచ్చిన గుణపు ఏమాత్రము దిగనంత కఠినమైన శరీర భాగాలతో ఉన్నట్టు మనకు కనబడుతుంది. దాని తలకాయ, నిజంగా దానిలో ఉన్న పళ్ళు, దవడల్లో పెన్సిల్స్ ఎలాగైతే మునుదేలి ఉంటాయో సూదిగా, భయంకరంగా, లేదా పెద్ద మేకులు ఎలా ఉంటాయో అలాంటి రూపాన్ని కలిగిందిగా ఒక పెద్ద జాతికి చెందినట్టు కనబడుతుంది. ఇదొక రకం అన్నారు. ఇక రెండో రకాన్ని మీకు చూపిస్తాను. ఈ రెండో రకంలో ఇది కూడా అదే రూపానికి చెందినదిగా కనబడుతుంది. కానీ దానికి దీనికి తేడా ఏంటంటే శరీరాకృతిలో చిన్న తేడా. మూతి మీద దీనికి ఒక కొమ్ము ఉంటుంది చూడండి. నెత్తి మీద 2 కొమ్ములు ఉంటాయి. శత్రువులతో ఒకవేళ దానికి భయం వేసినప్పుడు ఎవరైనా దాన్ని వెంటాడితే, తిరుగుబాటు చేస్తే ఆ కొమ్ములతోనే వాటిని పొడిచి చంపుతుంది ఇది, ఎవరినైనా సరే. ఇదొక రకమైనటువంటి డైనోసార్. ఇక మరో రకం మీరు చూస్తే మొసల్లాగా ఉంటుంది. ఇది చూసారా? బ్లేడ్స్, పళ్ళాల్లా ఉంటుంది చూడండి. పైన పెద్ద పెద్ద పళ్ళాలు దాని మీద ఉన్నట్టు మనకు కనబడుతున్నాయి. షార్ప్గా, మొనదేలి కత్తుల్లా. ఇది ఒక రకమైనటువంటి డైనోసార్. వీటన్నిటికీ కూడా శాస్త్రవేత్తలు పేర్లు పెట్టారు. ఇక మరో రకం చూడండి. ఇది నీటిలో తిరిగేది. పొడవాటి మెడ, పొడవాటి తోక. నా కుడి చేతి పక్క ఉన్నదే మూతి, నా ఎడం చేతి పక్క ఉన్నది తోక. నీడల్లో ఈదుకుంటూ, చేపలను తింటూ, నీడలో జీవించే జంతువుగా కనబడుతుంది. ఇది షార్క్ చేప, సొర్ర చేప, అతిపెద్దది. ఎంత భయంకరంగా ఉంటుందో వాటి పళ్ళతో, అలాంటి పళ్ళు కలిగింది ఇది నీటిలో నివసించేదిగా డైనోసార్ జాతిలో ఇదొక జాతిగా మనం చూడగలం. మరొక దాన్ని చూద్దాం. ఇది ఆకాశంలో ఎగిరే డైనోసార్. దాని రెక్కలు, దాని మూతి చూడండి. పొడవాటి మూతి, నెత్తి మీద వెనక ఒక మొనదేలిన కొమ్ము లాంటిది, భయంకరమైన రెక్కలు. మనిషిని కూడా ఒక చిన్న చాక్లెట్లా ఎత్తుకెళ్లిపోయేటంతటి ఆకారం ఇది. దీనిని క్రూర పక్షి అని కూడా మనం అనొచ్చు. పక్షుల్లో ఒక భయంకరమైనటువంటి జాతిది. ఈరోజు ప్రపంచంలో మీకు ఇవేవి కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే అంతరించిపోయాయి అని శాస్త్రవేత్తలు వాళ్ళ అభిప్రాయాలని ఏ విధంగా చెప్పారో ఒకసారి నేను వాళ్ళ అభిప్రాయాలని మీ ముందు చెబుతాను. డైనోసార్స్ అనేవి బలులు, వాటి జాతికి చెందినవి అని వాళ్ళ అభిప్రాయం. రెండోది, మెసోజోయిక్ కాలానికి చెందినవని, 245-65 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇవి భూమి మీద బ్రతికేవిగా, గుడ్లను పెట్టే గుణం కలవి. ఈ డైనోసార్స్ అన్ని కూడా గుడ్లనే పెడతాయి. పిల్లల్ని ఈనవు. పిల్లుల్లా, కుక్కల్లా పిల్లల్ని అవి కనవు. గుడ్లని కోళ్ళులా, బాతుల్లా, చేపల్లా గుడ్ల పెడతాయి ఇవి. వీటి తుంటి ఎముక భాగం అంటే ఈ వెనక భాగం అయితే ఎలా ఉంటుందటంటే పరుగెత్తే సమర్థత, పక్షి ఆకారంగా ఉంటుందట. అదే మీరు ఇప్పుడు బొమ్మలు అందుకే ముందుగా చూపించాను. ఇందులో 2 జాతులు, ఒకటి బల్లి జాతి, రెండోది పక్షి జాతి. ఇదంతా శాస్త్రం, నేను చెప్పేది కాదు, ఇది శాస్త్రవేత్తలు చెప్పినవి. ఒకటి పక్షి జాతి, 2
బల్లి జాతి. వీటిలో కూడా 2 రకాల ఆహార నియమాలు కలిగిన డైనోసార్స్ భూమి మీద ఉండేవి అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒకటి మాంసాహారులు. కొన్ని డైనోసార్స్ మాంసాన్నే తింటాయి. వీటిని కార్నివోరస్ అన్నారు. వీటిని కార్నివోరస్ అని పేరు పెట్టారు వాటికి. రెండోది హెర్బీవోరస్ అని ఒక దానికి పేరు పెట్టారు. ఇవి శాకాహారులు. ఆకులు, అలములు, గడ్డి, పచ్చగా ఉన్న వాటన్నిటినీ తింటాయి. ఇప్పుడు మీరు చూసిన బొమ్మలే. ఈ మధ్యతర శాస్త్రవేత్తలు అర్జెంటీనా ప్రాంతంలో అతిపెద్ద ఆకారం కలిగిన ఒక డైనోసార్ని ఈ భూమిని తవ్వేటప్పుడు గుర్తించారట. దీన్ని జైగాంటసారస్ గా వాళ్ళు పేరు పెట్టారు దానికి. వాటి అవశేషాలను బట్టి చూస్తే, దాని అవశేషాలను బట్టి ఇది విపరీతంగా మాంసం తినేదట. ఇంచుమించు 42 అడుగులు. అంటే 42 అడుగులు అంటే మరి ఈ అంచు నుంచి ఆ చివరి అంచుకి 35 అడుగులండి. అంటే మీకు అర్థం కావాలి. 45 అంటే మీరు ఎంత అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఈ స్తంభం అంచు నుంచి ఆ గోడ అంచు వరకు 35 అడుగులు మాత్రమే. ఈ డైనోసార్ మాత్రం 42 అడుగులు పొడవు ఉంటుందంటే మీరు ఆలోచించండి. ఇదేంటిది, జంతువా? జంతువే. అంత పెద్ద జంతువు. దాని ఎముకలు మరి వాళ్ళ ల్యాబ్లో వాళ్ళు దాని ఫ్రేమ్ ఫిక్స్ చేసినప్పుడు దాని ఎత్తు, దాని వెడల్పు, దాని పొడవు వాళ్ళు చెబుతున్నారు. 42 అడుగులు పొడవై ఈ జైగాంటసారస్ అని ఈ అతిపెద్ద ఈ డైనోసార్ 6 నుండి 8 టన్నులు బరువు అంట. ఒక టన్ను అంటే 1000 కేజీలు అండి. ఒక టన్ను అంటే 1000 కేజీలు అంటే 10 క్వింటాలు బస్తాలు ఒక టన్ను. ఇలాంటివి ఎన్ని టన్నులు అంటే 6 టన్నుల నుండి ఇంచుమించు 8.5 టన్నుల వరకు దీని బరువు. ఎంత పెద్దదో చూడండి. ఇకపోతే కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఇది బ్రతికిందని వాడి అభిప్రాయం. ఇంచుమించు ఒక 10 ఏళ్ల క్రితం, 9 ఏళ్ల క్రితం చికాగో 1996 మే నెలలో ఈ చికాగో యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు స్వరచేప లాంటి అతి పదునైన దంతములు కలిగిన కపాలాన్ని కనిపెట్టారు. వాళ్ళ తలకాయ దొరికిందట. ఈ బొమ్మల్లో ఒకదాని తలకాయ దొరికింది. ఏమండి, మళ్ళా చదువుతాను. స్వరచేప లాంటి అతి పదునైన దంతములు కలిగిన కపాలమును కనిపెట్టారు. వారి అంచనాల ప్రకారం ఆ డైనోసార్ పొడవు సుమారు 45 అడుగులు అన్నాడు. మరలా అంటే ఒక భయంకరమైన రూపం భూమి మీద ఉండేదా? ఈరోజు మనం ఎవరూ చూడటం లేదు అలాంటి జంతువుల్ని. ఆరిన నేల మీద, అరణ్యాలలో, ఎడారులలో కానీ ఎక్కడా ఇలాంటి మహాభయంకరమైనటువంటి ఆకారాలు మనం చూడలేదు. మరి వీళ్ళు తవ్వకాలు తవ్వుతున్నారు. తవ్వినప్పుడు అస్థిపంజరాలు వాళ్ళకు దొరుకుతున్న అవశేషాలు, వాటిని తీసుకొచ్చి జాగ్రత్తగా ఫిక్స్ చేస్తున్నారు. మరి దీన్ని బట్టి ఉన్నాయని మనం నమ్మగలమా? శాస్త్రవేత్తలనంత మాత్రంలో అది నిజమవుతుందా? అది ఎంతవరకు నిజం అనేది మనకు అర్థం కావాలి. నా ఉద్దేశంలో క్రైస్తవుడికి తెలియనిది, క్రైస్తవ్యానికి అర్థం కానిది ప్రపంచంలో మరొకటి ఉండకూడదు అనేది నా జీవిత ధ్యేయం. అలా అనుకునే నేను ఎప్పుడు కూడా నా పరిశోధన, నా బైబిల్ పరిశోధనలో దేవుడు చెప్పనివి మనుషుడు చెప్పేది ఏముంది అనుకునేవాడిని నేను. దేవుడు చెప్పలేనప్పుడు మనుషుడు చెబుతున్నాడు అనుకోడు దాన్ని. ప్రకృతిలో మనుషుడు దాన్ని అన్నప్పుడు ఇక దేవుని గొప్పతనం ఏముంది? వాటి రూపాన్ని తీసుకొచ్చాడు, వాటి ఎముకలను తీసుకొచ్చాడు, వాటి దవడలను తీసుకొచ్చాడు, వాటి కాళ్ళు తీసుకొచ్చాడు, వాటి గోళ్లు తీసుకొచ్చాడు. అన్నిటినీ ఆ తవ్వకాల్లో ఎలా పడిందో అలా పడిపోయి మట్టిలో కలిసిపోయిందో అని చుట్టూ తవ్వేశాడు. ఆ తర్వాత చిన్న ఎక్కడ బ్రష్లు పట్టుకొని క్లీన్ చేశారు, ఎముకలన్నీ తీశారు, ఎక్కడ ఆకారం దెబ్బతింటుందో అని. అలాగే మట్టిలో పూడ్చబడిన ఒక శవాన్ని మట్టిలో పాతిన తర్వాత మనం
కొన్నేళ్ల తర్వాత ఆ సమాధిని మనం ఇష్టం వచ్చినట్టుగా తవ్వకుండా మీద మట్టిని జాగ్రత్తగా లేపుతూ శవాన్ని అలాగే కదపకుండా ఏ ఎముక కూడా కదలకుండా మనం ఆ చుట్టూ ఉన్న మట్టిని తీసేస్తే అస్థిపంజరం మనకు అలా నేలలో పడుకున్నట్టు కనబడుతుంది. అలాగే ఇవి భూమి మీద కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ మట్టిలో పూడ్చబడ్డాయి అనటానికి వాళ్ళు చెబుతున్నవని అబద్ధాలుగా కనిపించటం లేదు. మనం చూడలేదు కనుక అవి లేవు అనటం ఎంతవరకు సమంజసం? ఏదో మూర్ఖంగా మత పుస్తకంగా దేవుణ్ణి మనం మూర్ఖంగా మూఢనమ్మకాలతో నమ్మినంత మాత్రాన అది సరైన నమ్మకం కాదు. కనుక మనం కూడా ఆలోచిస్తే ఈ అతిపెద్ద 45 అడుగులు పొడవాంటి ఈ డైనోసార్ ఇంచుమించు మరిది 8.3 టన్నులు బరువు తూగుతుందంటున్నాడు ఆకారంలో. థెరోపాడ్స్ అనే జాతి 2 పాదాలను కలిగి 230 మిలియన్ల సంవత్సరాల క్రితం నివసించేవని దక్షిణ అమెరికాలో దొరికినటువంటి అవశేషాలు బట్టి వాళ్ళు గుర్తించారు ఈ ఆర్కియాలజిస్ట్స్ లేక ఈ శాస్త్రవేత్తలు. మరి ఈ జాతి పొట్టు చేతులు కలిగి పదునైన గోళ్లతో భీకరమైన దవడలు, చూశారు కదా బొమ్మలో, భయంకరమైన తలకాయ, భీకరమైన దవడలు కలిగి ఉన్నాయట అవి. మరి ఎస్ ఆకారం కలిగిన మెడలు కలిగినవంటే ఎస్ ఆకారంతో మెడ పొడవుగా, ఇప్పుడు చూశారు నీటిలో ఉన్నదాన్ని భూమి మీద ఉన్నదాన్ని కూడా చూపించాను, పొడవాటి వంక మెడ ఎస్ ఆకారంలో. మరి అలా దాన్ని వాళ్ళు కనిపెట్టారంటున్నారు. అలాగే ఈ డైనోసార్లు అనేవి పక్షు జాతికి అతి చేరువలో ఉన్నవని వారి భావన. కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళ దేశాల్లో దొరికిన అవశేషాలను బట్టి రాక్షస బలులుగా కొన్నున్నాయి, మొసళ్ళలా భయంకరంగా మరికొన్నున్నాయి, మరి అదేవిధంగా ఎగిరేవిగా రెక్కలతో కలిగినవి మరికొన్నున్నాయి, స్వరచేప లాంటి దవడలు కలిగి నీళ్లలో తిరిగేవిగా మరికొన్నున్నాయి. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఇకపోతే కొన్ని డైనోసార్లు పొడవాటి మెడలు పొడవాటి తోకలు కలిగిందిగా మీరు ఇప్పుడు చూశారు. పొడవాటి మెడ పొడవాటి తోక. తమ పదునైన తోకలతో వాటిపై దాడి చేసిన వాటిని ఎదుర్కొనేవి అంటున్నారు. ఈ తోక ఎంత పొడవు ఎందుకు ఉంది అంటే తమ పదునైన తోకతో ఇక నూరు వరకు వెళ్లేవి కాదట ఏ జంతువు అయినా, తోకతోని విసిరి కొట్టేసేది అనమాట అవి దాడి చేసేటప్పుడు. థైరియోఫోరాన్స్ అని ఒక జాతి మళ్ళీ డైనోసార్స్ లో ఉన్నాయి. ఇవి వంటిపై కవచములు కలిగినవిగా, ఇందాక మీరు చూశారు కదండి, కవచాలుగా కలిగినట్టుగా చూశారు మీరు. ఏదో యుద్ధానికి వెళుతుంటే సైనికులు కవచాలు ధరించుకున్నట్టుగా ఎలాంటి రూపంలో ఉందో చూడండి. దీని మీద ఏ పలుగు దిగబడుతుంది, ఏ బెల్లం దిగబడుతుంది, ఏ బాణం దిగబడుతుంది, ఏ కత్తి దిగబడుతుంది చెప్పండి. ఐరన్ రాడ్డుతో కొట్టిన రాడ్ డొంగిపోవాలేమో గాని దానికి తగిలినట్టుగా ఆ రూపం చూస్తుంటే ఇన్ని అడుగుల్లో ఊహించుకోవాలి మీరు. ఈ చివరి నుంచి ఆ రోడ్డు అవతల వరకు ఉంది. దీని దగ్గర ఏనుగులు ఒక 5-6 ఏనుగులు వరుసలో నిలబడితే గాని అంత దాని పొడవు రావు. మరి వాటి గురించి అంటున్నాడు, ఆ కవచములు కొన్ని పళ్ళాలుగా, ఎంత చక్కగా చెప్పాడు చూడండి శాస్త్రవేత్త. ఇది చూసండి, ఆ కవచాలు పళ్ళాలుగా ఉన్నాయంటున్నాడు. పళ్ళాలుగా కనబడుతున్నాయి చూడండి అవి. ఆ కవచాలు పళ్ళాలుగా, కొన్ని పొదిగినవిగా, కొన్ని పొలుసులుగా, మరికొన్ని సూది కొనలతో శరీరపు పైభాగమున ఉండేవి. అదే బొమ్మ. ఇవి 30 అడుగులు పొడవు గలవి. ఇవి ఎక్కువగా శాకాహారులు. ఇవి సుమారు 200 మిలియన్ల సంవత్సరముల పూర్వం జురాసిక్ కాలంలో ఐరోపా, ఉత్తర అమెరికా, చైనాలో నివసించేవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఆర్నిథోపాడ్స్ అని పక్షి జాతికి చెందినవి. ఇవి ఎగిరేవి, పక్షిలాంటి పాదాలు కలిగి పక్షి వలె తుంటె ఆకారం కలిగిన వాటివి. వీటి పొడవు 49 అడుగులు. ఆలోచించండి, అన్నిటికంటే మరి ఇదే పొడవండి. 49 అడుగులు అంటే అండి అపార్ట్మెంట్ వరకు ఉంటుందండి. అంటే మనం దీని దృష్టిలో ఎలా కనబడతామంటే చిన్న కోడి పిల్లలాగా ఉంటామేమో. తన కాళ్లకు కూడా గోటికి కూడా సరిపోమేమో. మానవ ఆకారం, మనుషులు
అంటే ఒక గేదె నెత్తికెళ్ళిపోతే, పెద్ద జెర్సీ గేదె నెత్తికెళ్ళిపోతే దానికి ఏదో కోడి పిల్లల దాని కాళ్ల మధ్య దొరకొచ్చు దీనికి. జెర్సీ పెద్ద పెద్ద జెర్సీ ఆవుల్ని గేదెలను అది కానీ పట్టుకుంటే కాళ్లతోని ఒక చిన్న కోడి పిల్లలా దొరికేదేమో దానికి దొరుకుతుందని మనం ఊహించుకోవాలి. అయితే మనమేం కనబడతాం, దానికి మిస్ అయిపోవచ్చు, ఆ గోడ సందుల్లో కూడా బయటకు వచ్చేస్తాం. ఈ మధ్యన హాలీవుడ్ నిర్మాతలు కూడా మరి స్పీల్బర్గ్ వాడి ఊహల్లో ఈ శాస్త్రవేత్తలందరినీ వాడి ఊహల్లోకి తీసుకొని ఇలాంటి పిక్చరైజేషన్ చేశాడు. గాడ్జిల్లా అనేది అది సముద్రంలో నుంచి లేచేటప్పుడు అది నీళ్లలో ఉండేది, అది భూమి మీదకి వచ్చేటప్పుడు అది ఆ నీళ్లలో పడి ఆ న్యూయార్క్ సిటీలో అది బయటకు వస్తుంటే, లేదా అమెరికాలో ఒక సిటీలో సముద్రంలో నుంచి అది బయటకు వస్తుంటే 110, 90, 80 అంతస్తులు కలిగినటువంటి ఆ భవనాల మధ్య అది ఒక పెద్ద భీకరాకారంగా తోకతో కొట్టేస్తుంటే బిల్డింగ్లు పడిపోతుంటాయి. అలాగా వీధుల్లో కూడా అది తిరుగుతూ రావడం పిక్చరైజ్ చేశాడు దాన్ని. గాడ్జిల్లా అన్నది డైనోసార్. అది అంటే అలాంటి డైనోసార్స్ ఈ నీటిలో ఉన్నాయని, అలాంటివి బయటకు వచ్చేసి ఒకప్పుడు బయటకు వస్తే మనుషుల మధ్యకు వస్తే ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేది అని ఊహించాడు చిత్రాన్ని. అవి ఎప్పుడూ చచ్చిపోయి కనుక సరిపోయింది, అవి ఇప్పటి వరకు బ్రతికుంటే. అలాగే వాడు జురాసిక్ పార్క్ తీసినప్పుడు కానీ, జురాసిక్ పార్క్ రెండో పార్ట్ తీసినప్పుడు కానీ ఈ రెక్కలు కలిగిన దాన్ని తీయడం ప్రారంభించాడు. రెండోసారి మళ్ళీ వాడు ఊహించి ఊహా చిత్రాన్ని మళ్ళా తీశాడు. ఆ కొండల్లో ఎగురుతూ విమానాలు వాటి కింద ఏదో తల్లి గెద్ద కింద ఏదో చిన్న చిన్న తూరిగలు ఎగురుతున్నట్టుగా ఉంటాయి. అంత పెద్ద ఆకారం ఆకాశంలో ఎగురుతుంటే దాన్ని వాడు కంప్యూటరైజ్ చేసినప్పుడు చాలా చక్కటి టెక్నాలజీ డెవలప్ చేశాడు. పిల్లరా, ఇకపోతే ఇది 49 అడుగులంట పక్షి లాంటిది పొడవు. మార్జినో సెఫాలియన్స్ ఇదొక జాతి. అంటే ఇవన్నీ డైనోసార్స్ జాతేనండి. వీటిలో 2 మరియు 4 కాళ్లు కలిగినవై, పక్షి లాంటి తుంటె ఆకారం కలిగినవై, క్రిటేషియన్ కాలం అనగా 146-65 మిలియన్ల కాలం క్రితం ఇవి ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఐరోపా ప్రాంతాల్లో ఇవి ఉండేవని శాస్త్రవేత్తలు చెప్పారు. ఏమండి, ఇంతవరకు మనం నేటి లేటెస్ట్ శాస్త్రవేత్తల అభిప్రాయాలన్నీ మనం చూసామండి. ఇప్పుడు మనం బైబిల్ చూడాలి. వీళ్ళంతా కొన్ని శతాబ్దాలు లేదా కొన్ని దశాబ్దాలు భూమిలో అక్కడక్కడక్కడక్కడ అన్ని భూమి ఉపరితలం ఎంత పెద్దదండి, ఇంచుమించు 3 వంతులు భూమి నీళ్లతోనే కప్పబడింది. 1 వంతు భూమి మాత్రమే ఉంది. ఆ 1 వంతు భూమి కూడా అరణ్యాలతో ఉంది, ఎడారులతో ఉంది, మైదానాలతో ఉంది. ఈ ప్రాంతం అంతా మనుషులు లేరు. అక్కడక్కడక్కడక్కడక్కడ మనుషులు ఉన్నారు ఈ ఖండాల్లో. విశాఖపట్నాన్ని 30 కిలోమీటర్లు వదిలేస్తే అనకాపల్లి నుంచి ఇంకా అక్కడి నుంచి మనకి ఇల్లులు కనిపించవు. అన్ని కొండలు, పొలాలు, గుట్టలు, మెట్టలు కనబడుతూ ఉంటాయి. అలాగే ఈ విశాలమైనటువంటి ఈ ప్రదేశాల్లో ప్రపంచం అంతా, ఈ భూమండలం అంతా వీళ్ళు తవ్వలేదు. వీళ్ళు ఎక్కడెక్కడ తవ్వారు అని ఇందాక చెప్పాను. ఐరోపాలో తవ్వారు, అమెరికాలో తవ్వారు, అర్జెంటీనాలో తవ్వారు, చైనాలో తవ్వారు. వాళ్ళు తవ్వినటువంటి అవశేషాల అభిప్రాయాలను వాళ్ళు చెప్పారు. ఒకసారి బైబిల్లో చూద్దామండి దీని గురించి బైబిల్ ఎలాంటి వివరణ ఇచ్చింది అనేది. ఇది రేపొద్దున మనం వెబ్సైట్లకు పంపిస్తున్నాం. బైబిల్ చెప్పినటువంటి ఈ పరిశోధనని ఈ శాస్త్రవేత్తలకు పంపబోతున్నాం. మీరు ఆలోచించిన ఆలోచనలు ఇవి చాలా మాకు బాగున్నాయి. నువ్వు చెప్పాక మాకు తెలిసిందే అని మేము అనుకోవటం లేదు. ఎందుకంటే ఇవి బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడ్డాయి. మరి నేడు లేవు. ఎందుకు లేవు? ఆ రోజు ఉన్నాయి. ఎందుకున్నాయి? వీళ్ళు అన్నట్టుగా ఉన్నాయా? ఇంకే విధంగా బైబిల్లో ఉన్నాయనేది ఈరోజు మన పరిశోధన. ఆ పరిశోధనలో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆదికాండం సృష్టి కార్యక్రమంలో ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 21-24 వచనాలు చూద్దాం. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను అన్నాడు.
మహామత్స్యాలు అనేసరికి మీరు ఒకటి గమనించండి, 6 దినాల్లో సృష్టి జరిగింది అనగానే 24 గంటలకు ఒక రోజు ఒక దినం అని మీరు అనుకుంటే పొరపాటు. ఇంతవరకు ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ పండితులకు తెలియని సంగతి ఇది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పట్టింది. దాన్ని ఒక దినం అన్నారు. ఆదికాండం 1వ అధ్యాయంలో 4వ వచనం నుంచి, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగునకు చీకటికి వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను అన్నాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. అప్పుడెక్కడ సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయండి అస్తమయ ఉదయం కలగడానికి? 4వ దినం వచ్చేటప్పుడు కదండి సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టాయి. 14వ వచనం, మీరు 14వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలు, కాలములు, దిన సంవత్సరములు సూచించుటకై ఉండుగాకనియు. దేనికి? భూమి మీద వెలుగిచ్చుటకు. ఈ టైం భూమి మీద. ఇకపోతే శుక్రుడు భ్రమణ కాలం చూడండి, 243 రోజుల 14 నిమిషాలు. వన్ డే దానికి ఒక రోజు. ఏమండి, శుక్రుడికి ఒక రోజుకి ఒక రోజు అంటే ఎన్ని రోజులు పడింది? దానికి ఒక రోజు అంటే 243 రోజుల 14 నిమిషాలు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. డైనోసార్స్ ఆ కాలం మీకు తెగాలంటే ముందు ఈ రోజు సైన్స్ లెక్కల గట్టిన ఈ కాలం మీకు తెలియాలి, లేదా అసలు మీకు అర్థం కాదు డైనోసార్స్ గురించి. శుక్రుని భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను ఒకసారి తిరగటానికి, భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగటానికి 23 గంటల 56 నిమిషాల 4.091 సెకను. ఆలోచించండి. భూమి భ్రమణ కాలం 23 గంటల 56 నిమిషాల 4.091 సెకండ్లు. శుక్రుడు దాని మీదనే ఉన్నాడు. శుక్రుడు సూర్యునికి 2వ గ్రహం. శుక్ర భ్రమణ కాలం ఎంతో తెలుసా? దానికి ఒక రోజు. దానికి ఒక రోజు అంటే మన భూకాలమాన ప్రకారం 243 రోజుల 14 నిమిషాలు. ఇంకా మీదకి వెళదాం. బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి దానికి పట్టే కాలం 58 రోజుల 15 గంటల 30 నిమిషాల 34 సెకండ్లు. దానికి ఒక రోజు అది. అంటే అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినమాయను అన్నది అది సూర్యుని కాలం భ్రమణ కాలం కాదు, కుజుడు భ్రమణ కాలం కాదు, భూమి భ్రమణ కాలం కాదు, అంగారకుని భ్రమణ కాలం కాదు. ఇది విశ్వ భ్రమణ కాలం. ఇది విశ్వ భ్రమణ కాలం. ఆలోచించారా? సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 25 రోజుల 9 గంటల 7 నిమిషాలు. మర్చిపోకండి, సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 25 రోజుల 9 గంటల 7 నిమిషాలు. ఇవన్నీ కూడా భ్రమణ కాలం. అవి తన చుట్టూ తాను తిరుగుతున్నాయి. ఇలా భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు. ఈ 24 గంటల్లో 12 గంటలు రాత్రి, 12 గంటల పగలు అన్నాం. మరి యూనివర్సిటీ ఇది. ప్రపంచంలో ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా ఈ బైబిల్లో రాయబడిన 6 దినాల సృష్టి కార్యక్రమంలో భూభ్రమణ కాలాన్ని లెక్కేసుకున్నారు ఈ తెలుగు తక్కువ వాళ్ళు. 4వ దినాన్ని సూర్యచంద్ర నక్షత్రాలు కలిగిన తరువాత భూభ్రమణ కాలం ఆరంభమైంది. కానీ మొదటి దినమునకే అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయనంటే అది ఏ దినం? అది విశ్వదినం. ఒక విశ్వదినానికి ఎన్ని కోట్ల సంవత్సరాలో ఎవరికి తెలీదు. ఎందుకంటే విశ్వం అంచు తెలియదు ఈ రోజు వరకు శాస్త్రవేత్తకు. ఆ విశ్వం గుండ్రంగా ఉన్నదన్న సంగతి కూడా శాస్త్రవేత్తకు తెలియదు. ఎందుకంటే విశ్వం అంచు తెలియని వాడికి విశ్వం గుండ్రంగా ఉందా ఎలా ఉందో తెలియక విశ్వం విస్తరిస్తుంది అంటున్నాడు. అంతే. ఈ విశ్వం విస్తరిస్తుంది, అనంత విశ్వం అన్నాడు దానికి. ప్రియులరా,
బైబిల్లో 6 దినాలు అనగానే ఈ తెలుగు తక్కువ పాస్టర్లు అందరూ ఏం చెప్తుంటారంటే మన 6 రోజుల కింద లెక్కేసేస్తున్నారు వీళ్ళు. మన 6 రోజులు తీసుకొచ్చేసి అవి లెక్కలు పెడుతున్నారు వీళ్ళు తెలియక. ఈ రోజుకి ప్రపంచంలో ఎవడికి ఏ పాస్టర్ ఈ ప్రపంచంలో బైబిల్ పండితుడు అన్నవాడు ఎవడూ చెప్పలేదు దీన్ని. ఎందుకంటే వాడికి ఈ రోజు సంగతే తెలుసు, భూకాలమానమే తెలుసు. వాడికి గ్రహాలున్నాయని, సూర్యుడున్నాడని, ఇవన్నీ మిల్కీవేలో ఉన్నాయని, ఇవన్నీ ఆండ్రోమెడాలో ఉన్నాయని, ఇవన్నీ హైడ్రోసెంటారస్ లో ఉన్నాయని, ఈ పాలపుంత నక్షత్ర మండలాల పరిభ్రమణాలు వీళ్ళకి తెలియదు. తెలియకపోవడం వల్ల ఆ దినాన్ని వీళ్ళు తప్పుగా లెక్కలు కట్టారు. దీన్ని బట్టి మీరు ఎన్ని కోట్ల సంవత్సరాలు విశ్వదినానికి మనకు తెలీదు. ఇప్పుడు 21వ వచనం చదవండి. 21 అంటే 5వ రోజు అని అర్థం. 5వ రోజు అంటే అప్పటికి మొదటి దినం జరిగింది, 2వ దినం జరిగింది, 3వ దినం జరిగింది, 4వ దినం జరిగింది. ఈ 4 దినాలలో ఎన్ని కోట్ల మిలియన్ల సంవత్సరాలు జరిగిందో తెలీదు. కానీ 5వ దినం వచ్చేసరికి 21వ వచనంలో దేవుడు ఆకాశములో వాటి జాతి ప్రకారము, దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలమును సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు, జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి మీద విస్తరించుగా కనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 5వ దినమాయను. అంటే డైనోసార్స్ అనేవి, ఈ మహా జంతువులు అనేవి నీళ్లలో గాని భూమి మీద గాని మిగిలిన జంతుజాలంతో 5వ రోజున సృష్టింపబడ్డాయని మనకు అర్థమైంది. అంటే అప్పటికే కొన్ని కోట్ల మిలియన్ల సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే విశ్వదినం ఎన్ని కోట్ల సంవత్సరాలు మనకు తెలియదు కనుక. విశ్వదినం ఎన్ని కోట్ల సంవత్సరాలు అన్నది మనకు అర్థం కాదు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే 5వ దినాన్ని ఈ మహాజంతువుల్ని, భూమి మీద అనేక జల జంతువులని, మరి జలచరములను, మరి ఆకాశమును ఎగిరే పక్షులను, మరి భూమి మీద తిరిగాడే జంతువులను ఆయన సకల కోటి జీవరాశులను సృష్టించాడు. ఇక 24వ వచనంకి వచ్చేసరికి చూడండి. వాటి జాతి ప్రకారము జీవము గల వాటిననగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక నీవు పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదైనట్టు దేవుడు చేసెను. 6వ దినం ప్రారంభంలో కూడా వీటిని సృష్టించినట్టు మనకు కనబడుతుంది. పిల్లరా, ఇవి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలైంది. మర్చిపోకండి. ఇప్పుడు మన పాఠంలోకి, మంచి పాఠంలోకి వెళ్దాం. యోబు గ్రంథంలో 41వ అధ్యాయం దయచేసి చూడండి. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ విప్పండి. యోబు గ్రంథం 41వ అధ్యాయం. ఈ 41వ అధ్యాయంలో ఇప్పుడు మీరు చూసిన బొమ్మలలో వాటి ఆకారాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతున్న సంగతుల్లో ఏమైనా ఉన్నాయో లేదో చూడండి. ఈరోజు డైనోసార్స్ గురించి ఈరోజు చెప్తున్నారు శాస్త్రవేత్తలు, ఈరోజు చెప్తున్నారు వాళ్ళు. కానీ క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం యోబు గ్రంథం రాయబడింది. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు అయింది యోబు గ్రంథం రాయబడి. అంటే ఇది ఒక 2005, అనగా 3400 సంవత్సరాల చిల్లర కాలం. అప్పుడు దేవుడు బైబిల్లో ఏమంటున్నాడంటే, ఈ 41వ అధ్యాయం యోబు గ్రంథంలో, నీవు మకరమును గాలముతో బయటకు లాగగలవా అని ప్రశ్నిస్తున్నాడండి. మకరం అనగానే భుజంగం అన్నాడు తెలుగులో. మకరం అనగానే భుజంగం, ఇలా రకరకాల పేర్లు పెడుతున్నాడు. కానీ బైబిల్లో దీనికి వాడిన పదం ఏంటో తెలుసండి? లెవియథాన్ అనే పదాన్ని వాడాడు. లెవియథాన్ అనే పదాన్ని వాడాడు. దీన్ని ఏమంటున్నాడంటే ఇంగ్లీష్లో ఏ లార్జ్ సీ క్రియేచర్ ఆఫ్ అన్నోన్. ఇంకే పదాన్ని వాడి తెలుసండి? ఏ గ్రేట్ సీ మాన్స్టర్. ఏ గ్రేట్ సీ మాన్స్టర్ అన్నాడు. ఏ లార్జ్ సీ క్రియేషన్ ఆఫ్ అన్నోన్ అన్నాడు. తర్వాత క్రూకెడ్ సర్పెంట్ అన్నాడు.
క్రూకెడ్ సర్పెంట్ అన్నాడు, అంటే వంకర సర్పమైన అన్నాడు, వంకర సర్పమైన మకరమును అన్నాడు. ఏమండి? తర్వాత పైరసింగ్ సర్పెంట్ అన్నాడు, అంటే తీవ్ర సర్పమైన మకరము అన్నాడు. మరి సర్పం మకరం, సర్పం మకరం అనే పదాన్ని వాడుతున్నాడు. సర్పం వేరేగా ఉంటుంది, భుజంగం మకరం అనేది వేరేగా ఉంటుంది. అంటే దీనికి పాము ఆకారము కనబడుతుంది, అతిపెద్ద ఒక భయంకరమైన రూపం కనబడుతుంది. దీన్ని ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకోవాలంటే డ్రాగన్ అంటే మీకు అర్థం అవుద్దేమో. డ్రాగన్ అనగానే అది పాము కాదు, అది మృగము కాదు, దానికి తోక ఉంది, తలకాయ ఉంది, పళ్ళు ఉన్నాయి, మరి రెక్కలున్నాయి, కాళ్ళున్నాయి. అందుకే ఈ 41వ వచనంలో యోబు అంటున్నాడు, 41వ అధ్యాయంలో 1వ వచనంలో, నీవు మకరమును గాలముతో బయటకు లాగగలవా అంటున్నాడు. ఏమండి? ఎంత పెద్ద అసలు నువ్వు మకరాన్ని గాల వేయటమే. మీరు ఇప్పుడే చెప్పని చూసారు, ఇక్కడి నుంచి అంతవరకు 45 అడుగులు, 46 అడుగులు, లేక 43 అడుగులు పొడవు ఉంది. అది దానికి నువ్వు ఎలాంటి గాలం వేయగలవు? ఎంత పెద్ద గాలం వేయాలనుకుంటున్నావు నువ్వు? ఇంచుమించు ఇక్కడ నుంచి ఇంత వెడల్పున్న ఇది, ఈ చివరి నుంచి రోడ్డు అవతల వరకు ఇంత పొడవున్న దానికి నువ్వు ఎంత పెద్ద గాలం వేయాలో తెలుసా? నువ్వు ఎంత పెద్ద గాలం వేయాలి నువ్వు? ఇంచుమించు 3 అంతస్తుల భవనం అంత పెద్ద ఇనప మొక్కను వంచి సముద్రంలో వదలాలి. దాన్ని లాగడానికి నీకెంత పవర్ ఉండాలా? చిన్న చేప పెట్టి ఇలా లాగడానికి బయటికి తేలిపోవడానికి. అది అందుకు అడుగుతున్నాడు, నువ్వు గాలం వేయగలవా ఈ ఆకారానికి అన్నాడు. అంటే అది ఎంత భయంకరమైన ఆకారంగా దేవుడు దాన్ని చూపిస్తున్నాడో మాటల్లో. ఇంకా కిందకి వెళదామండి, మహా అద్భుతంగా ఉంటుంది కిందకి వెళ్తుంటే. దాని ఏటన్నాడు, దాని నాలుకకు నీవు దాని ముక్కుకుండా సూత్రం వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దాన్ని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నువ్వు ఒక పిట్టతో మాట్లాడినట్లు దానితో మాట్లాడదువా? నీ కన్యకులు ఆడుకున్నట్టుగా దాన్ని కట్టివేసేదవా? బెస్తవాండ్లు దాన్ని వ్యాపారము చేయుదురా? వారి దాన్ని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని వంటి నిండా ఇనుపు సోలములు గుచ్చగలవా? ఏదో ఆకారం గురించి చెప్తున్నాడు చూడండి, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. మేము బుర్రలో ఏదో ఒక ఆకారం కనపడాలి. ఇప్పుడు మీరు ఫోటోలో చూసి అందుకే ముందు చూపించాను ఆ బొమ్మల్లో మీకు. ఇంత పెద్ద ఆకారాన్ని నువ్వు ఎలా బంధించగలవు? దాని వంటి నిండా 7వ వచనం, దాని వంటి నిండా ఇనుపు శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము, దానితో కలుగు పోరును జ్ఞాపకము చేసుకునేలా నువ్వు మరలా అలాగున చేయుకుందువు. దాన్ని చూచినప్పుడు మనుష్యులు దాన్ని వశపరుచుకుందామన్న ఆశ విడిచెదరు. అందరూ చూసి ఇదిక మనం దొరకతారు బాబో, దీన్ని మనం పట్టుకోలేవురా, వెళ్ళిపోదాం అనుకుంటారట ఆ రూపాన్ని చూడగానే. ఏ వల వేయగలవు దానికి? ఏ గాలం వేయగలవు? నీటిలో ఉంటే గాలం వేయగలవా? బయట ఉంటే వల వేయగలవా? ఎలా పట్టుకోగలవు దాన్ని అని దాని పొడ సూచన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును. 9వ వచనంలో చివరి మాట, దాని పొడ సూచన మాత్రము చేతనే ఎవరికైనా గుండెలు అవిసిపోవును కదా. రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు అంటున్నాడండి. దాని అవయవములను గూర్చేయనను, దాని మహాబలమును గూర్చేయనను, దాని చక్కని తీరును గూర్చేయనను పలుకక మౌనముగా ఉండను. ఎవడైనా దాని పై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలడా? దాని పళ్ల చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అత్యాస్పదము. ఎవరు తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రము చొరనేరదు. భేదింప శక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచినట్లు దాని నాసికారంధ్రములో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులు రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసమును దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది. అది
ఊడిరాదు, దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది, అది తిరుగుట క్రింద దిమ్మంత కఠినము, అది లేనప్పుడు బలిష్ఠులు భయపడుదురు, అధిక భయము చేత వారు మైమరుతురు. దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే, ఈటనైనను బాణమునైనను పంట కోలనైనను అక్కరకు రావు. అది ఇనుమును గడ్డిపోచగాను ఎత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దాన్ని పారజాలదో, వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి, దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. అది వడిగా పోవుచుండు ఈటను చూచి నవ్వును, దాని క్రింది భాగము కరుకైన చిల్లపెంకులు వలె ఉన్నవి. అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును. కాగు మసలునట్లు మహాసముద్రమునది పొంగజేయును, సముద్రమునకు తైలము వలె చేయును. అది తాను నడిచిన త్రావును తన వెనక ప్రకాశించును, చూచిన వారి సముద్రము నెరసన వెంట్రుకలుగా తోచును. అది భయము లేనిదిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిదేదియూ లేదు. అది గొప్ప వాటన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. చూసారా, డైనోసార్ గురించి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం చాలా ఈజీగా చదువుకున్నాం కదండి. అది మన ముందే ఉంది, మన పుస్తకంలో ఉంది, మన బైబిల్లో ఉంది. మహాజ్ఞానాన్ని ప్రకృతిలో దేవుడు కలుగు చేసిన వాటిని దేవుడే చెబుతున్నాడు. వీడు దశాబ్దాల తరబడి ఆ కొండల్లో, మెట్టల్లో, గుట్టల్లో, మైదానాల్లో ఈ సరంజామా లైట్లతో, గుణపాలతో, పలుగులతో, పారలతో వెళ్లి లైట్లు వెలిగించుకుని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తవ్వి 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 అవశేషాలన్నీ తెచ్చి పెద్ద ఆడిటోరియం కట్టి ఆడిటోరియంలో పొదిగి అమ్మయ్య మేము సాధించాం అనుకుంటున్నాడు. కానీ మనం చదివేసుకున్నాం. వాడు సాధించాడు అనుకున్నది మనం చదివేసుకున్నాం. ఏం కాకుండా ఎంత మహాసంగతి అండి. ఇంకా చూస్తారా అద్భుతమైన సంగతులు ఇంకా చూద్దాం మనం. ఏమండి, మరి కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 13-14. కీర్తన గ్రంథము 74వ అధ్యాయం 13-14. నీవు బలము చేత సముద్రమును పాయలుగా చేయదు, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టదు. ఎవరో నువ్వు కాదు, మనం కాదట, దేవుడట. ఆయనే పగలగొట్టానంటాడు దాన్ని. ఏమన్నాడండి? ఆయనే పగలగొట్టాడట. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. దేవుడిని అంటున్నాడు, ఆయనే పగలగొట్టాడట వాడి శిరస్సుల్ని. మకరము యొక్క శిరస్సును నీవు మొక్కలుగా కొట్టితివి అన్నాడు. ఇంతకీ దీన్ని ఎవరో చంపేశారండి వీటిల్ని? దేవుడు. శాస్త్రవేత్త ఎవరో చంపేశారంటున్నాడు. ఆస్ట్రాయిడ్స్ పడి చచ్చిపోయాట. శాస్త్రవేత్త ఏమన్నాడు? ఆస్ట్రాయిడ్స్ పడడం వలన ఆకాశంలో నుంచి వ్యర్థ పదార్థాల్లో అతిపెద్ద ఆస్ట్రాయిడ్ భూమండలాన్ని గుద్దుకోవటం వలన ఈ జీవులన్నీ చచ్చిపోయాయి అంటున్నాడు. దేవుడే చంపేస్తున్నట్టు మనకు కనబడుతుంది వీటిని. ఏమండి, దేవుడే వీటిని చంపుతున్నాడు. 104 కీర్తన 24, 25, 26. 104 కీర్తన. దయచేసి చూడాలి మీరు. అన్ని కాకమ్మ కథలు అని చెప్పడం లేదు, వాళ్ళ నేను ఎక్కడో తవి తెచ్చానని చెప్పడం లేదు. 104 కీర్తన 104, 24 నుంచి చూద్దాం. కీర్తన 104, 24 నుంచి. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేనన్ని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో వాడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. ఆయన సృష్టించిన వాడే నాశనం చేస్తున్నాడు, సృష్టించిన వాడే చంపేస్తున్నాడు. ఆయన సృష్టించాడు అంటున్నాడు దాన్ని. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు, నీవు సృష్టించినవి అంటున్నాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము. ఏమండి, ఇన్ని సంగతులు మాకు అర్థం కావండి అని మీరు అనుకుంటున్నారా? వచ్చే వారం మ్యాగజైన్ ఇదే, హాయిగా మీరు ఇంటి దగ్గర దాచుకోండి దాన్ని. 21 యెషయా గ్రంథం 21వ అధ్యాయము 27వ అధ్యాయం క్షమించండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన
తన ఖడ్గమును పట్టుకొనును. ఎవరి గురించి అబ్బా? ఈ 3 క్యారెక్టర్లు నా ఖడ్గాన్ని పట్టుకున్నాడు. చూడండి, ఖడ్గంలో ఎట్టెట్టున్నాయట. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన ఖడ్గాన్ని పట్టుకున్నాడట. గట్టిదై గొప్పదై బలమైన కత్తిని పట్టుకున్నాడు. దేవుడే కత్తిని పట్టుకున్నాడు. ఎందుకు? తీవ్ర సర్పమైన మకరమును. పైరసింగ్ సర్పెంట్ అన్నాడు ఇంగ్లీష్ లో. తీవ్ర సర్పమైన మకరం అంటున్నాడు. ఏంటి? సర్పమా మకరమా? సర్పమా మకరమా? ఇది 2 కలిసింది. తీవ్ర సర్పమైన మకరం, ఒక భయంకరమైన ఆకారం, పొడవాటి మెడగలిగిన తాచుపాము లాంటి తల, భయంకరమైన నోరు, భయంకరమైన తోక. తీవ్ర సర్పమైన మకరము, డ్రాగన్. ఏమండి? లెవియథాన్ అంటున్నాడు ఇంగ్లీష్ లో. లెవియథాన్ అంటే అర్థం ఏంటంటే ఏ గ్రేట్ సీ మాన్స్టర్ అంటున్నాడు. సముద్రంలో అది ఉబుకినప్పుడు ఎలాగుంటుందని ఇందాక చదివారు చూసారా? ఆ గాడ్ జిల్లాలో, అది అమెరికాకి అతి దగ్గర పట్టణంలో సముద్రంలోంచి లేస్తుంటే పెద్ద ప్రళయాలు, 40 అడుగులు సునామీ ఎలాగొచ్చిందో కెరటం, అంత పెద్ద కెరటాలు ఆ పట్టణంలో ప్రవేశిస్తుంది లెగుస్తుంటే. అంత పెద్ద ఆకారం నీటిలో నుంచి లేచేసరికి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్తున్నాడు. మరి దాన్ని సంహరించాలంటే దేవుడి చేతిలో ఎలాంటి కత్తి ఉండాలండి? గట్టిదై గొప్పదై బలమైన ఒక ఖడ్గాన్ని దేవుడు పట్టుకుని ఏం చేశాడట? తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించెను అని ఉంది. నరికేశాడట దాంతోని. ఎందుకు నరికేశాడు దేవుడు వీటిని? ఏదో తప్పు చేసే ఉండాలి, అంతే కదండి. ఏదో దీని వల్ల తప్పు జరుగుతుంది అన్నమాట ప్రపంచానికి. దేవుడికి తప్పు, దేవుడికి అన్యాయం జరగదు. జరిగితే ప్రకృతికి జరగదు, జరిగితే దేవుని పిల్లలకే జరగాలి. అందుకే ఈ క్రూకెడ్ సర్పాన్ని, ఈ పైరసింగ్ సర్పెంట్ని ఎలాగంటున్నాడు? దాన్ని తీవ్ర సర్పమైన మకరాన్ని, వంకర సర్పమైన మకరాన్ని ఆయన నరికేశానంటున్నాడు. అని కిందనేమన్నాడు? తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును. అది ఎక్కడ ఉందంటున్నాడు? వల్ల సముద్రంలో. వెరీ గుడ్. ఇంకా మంచి మాటకి ఇంకా వెళదాం, ఇంకా ముందుకు వెళదాం. 51 యెషయా గ్రంథం 9వ వచనాన్ని చూడండి. 51 యెషయా గ్రంథం 9వ వచనాన్ని చూద్దాం. యెహోవా బహువా లెమ్ము బలము తొడుగుకొమ్ము, పూర్వకాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. ఐగుప్తును తుత్తునియలుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా అనే పదాన్ని వాడుతున్నాడు. చూడండి, దేవుడే చంపుతున్నట్టు కనపడుతుంది వీటిని. ఏదో ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దేసింది అన్నాడు దరిద్రుడు అర్థం కాక. ఎందుకంటే వాడు దేవుడు నమ్మటం లేదు. వాడు దేవుడి కార్యాన్ని చేసేటంటే వాడు నమ్మడు. ఒక నాస్తికుడు గాని, ఒక హేతువాది గాని, దేవుడు లేడనుకునే ఏ బుద్ధిహీనుడైనా ఈ మహాజ్ఞానాన్ని వాడు నేర్చుకోలేడు. ఏదో జరుగుతుందంటాడు అంతే. ఎందుకు జరగాలో చెప్పడు. ఎందుకు జరగాలి? సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటున్నాడు. ఎందుకు ఉదయించాలి? సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుడు మండుతున్నాడు అంటాడు. ఎందుకు ప్రకాశించాలి? ఎందుకు మండాలి? మండేది ఏదైనా నువ్వు మంట వేస్తే కాసేపటి కారిపోయినప్పుడు, పుట్టి కొన్ని 100 కోట్ల సంవత్సరాలైనా సూర్యుని మంట ఆరిపోలేదంటే అందులో ఉన్నది ఏమిరా బుద్ధిహీనుడా అని అడిగితే ఈ నాస్తికుడు, ఈ బుద్ధి లేనివాడు మాట్లాడలేడు. వీడు పొయ్యే కాలదు ఎక్కువసేపు, వీడి గ్యాస్ స్టవ్వే మండదు ఎక్కువసేపు. కానీ కొన్ని కోట్ల సంవత్సరాలుగా మండుతున్న ఆ సూర్యగోడ వెనకున్న ఇది ఎవరరా అంటాడు చెప్పడం. దేవుడని ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడు ఈ దరిద్రుడు. ఎవరు చంపేస్తున్నారు దీన్ని? ఎవరు చంపేస్తున్నారంటే 51:9 చివరి మాట, మకరమును పొడిచిన వాడవు నీవే కదా. యోబు గ్రంథం 28:7,
యోబు గ్రంథం 28:7 కొంచెం ఓపు పట్టండి, బాగుంటుంది. యోబు గ్రంథం 28:7 వచనం. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు. క్రూర పక్షి అన్నాడు, చూడండి ఇక్కడ పదాన్ని. డైనోసార్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయన్నాడు. డైనోసార్స్ లో ఎందుకు మనం చదివిన పక్షి జాతి కూడా ఉందన్నాడు. క్రూర పక్షి, క్రూర మృగం అని దాన్ని ఎలాగంటున్నాము, క్రూర పక్షి అంటున్నాడు. చూడండి ఆ బొమ్మను చూస్తుంటే మనకి ఎంత భయంకరంగా కనబడుతుంది. దీని గోళ్ల సందులో, దీన్ని కాలి గోళ్ల సందులో నీ ఆకారం ఎంత అనుకుంటున్నావు? చీమలాంటి వాడు నువ్వు. ఎన్ని అడుగులు పొడవని ఎందాక చెప్పానండి దీన్ని? 48 అడుగులు పొడవు. ఇది 48 అడుగులు పొడవు అంటే ఈ చివరి నుంచి ఆ రోడ్డు అవతల వరకు ఎంత పొడవాంటిదా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో, ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు అంటున్నాడు. క్రూర పక్షి అంటున్నాడు దీన్ని. ఇర్మియా గ్రంథం 12:8-9 వచనాలు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 8-9 వచనాలు. 8-9. నా స్వాస్యము నాకు అడవిలో సింహం వంటిదాయను, ఆమె అనే మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్యము నాకు పొడల క్రూర పక్షి ఆయనా. పొడల క్రూర పక్షి. ఇందాక డైనోసార్స్ లో శాస్త్రవేత్తలు చెప్పినవన్నీ మీకు తెలుగు. దాని శరీరంలో ఎలాంటివి ఉన్నట, దాని శరీరం మీద థైరియోఫోరాన్స్ అనేవి 4 కాళ్లు కలిగి తమ వంటిపై కవచములు కలిగినవిగా గుర్తించారు. ఆ కవచములు కొన్ని పళ్ళాలుగా, కొన్ని పొదిగినవిగా, కొన్ని పొలుసులుగా, మరికొన్ని సూదె కొనలతో శరీరపు పై భాగమున ఉండేవి. ఐరోపా, ఉత్తర అమెరికా, చైనా ఆ ప్రాంతాల్లో దొరికే వీటి అవశేషాలు. ఇక్కడ ఏమంటున్నాడండి 12వ అధ్యాయం ఇర్మియా 12:8-9 వచనాలు. నా స్వాస్యము నాకు అడవిలోని సింహము వంటిదయను, ఆమె నా మీద గర్జించుచున్నది కనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్యము నాకు పొడలు క్రూర పక్షి ఆయన. క్రూర పక్షులు దాని చుట్టూ కూడుకొనుచున్నవా? రండి, అడవు జంతువులన్నిటినీ పోగు చేయుటి, మింగు వేయుటికవి రావలను. అడవి జంతువుల్ని మింగేస్తాయటవి. ఇంకా ముందుకెళ్దామండి, ఇంకా ముందుకెళ్దాం. రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే ఒకదానికి రూపం కనబడుతున్నట్టు మనకి కనబడుతుంది. చూడండి, ఇట్స్ వండర్ఫుల్ వర్డ్ అండి అది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రకటన గ్రంథం చదవండి నాన్న. 12వ అధ్యాయం. ఇదిగో ఎర్రనిదైన మహాఘట సర్పం అన్నాడు. ఈ ఘట సర్పం అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారండి? దెయ్యమే కదా. అమ్మయ్యా, ఇదిగో ఎర్రనిదైన మహాఘట సర్పము, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని లాగి భూమి మీద తోసేసాడు. తోక ఎంత పవర్ ఉందో చూడండి. ఎందుకు రూపకాలంకారంలో దీన్ని వాడాడు దేవుడు? రూపకాలంలో ఇందాక మీకు చదివాను కదండి, దాని శత్రువులను ఎదుర్కొన్న దాని పొడవాటి తోకతో ఎదుర్కొంటుందని మీరు చదివారు ఇందాకే. వాళ్ళ సిద్ధాంతాల్లో వాళ్ళు ఏదైతే సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్పారో అదే ఇందాక రాశాను. అది దాని తోకతో శత్రువులను ఎదుర్కొంటుంది అది అన్నాడు. కానీ ఇక్కడ సైతాన్ను కూడా దీంతోనే పోలుస్తున్నాడు. చూడండి, దేవుడు ఒక మాట చెప్తానండి, దేవుడు గొప్పడు కదండి. ఇట్స్ ఏ బిగ్ పర్సనాలిటీ. దేవుడు అనగానే ఎలా ఉంటాడండి? బిగ్ పర్సనాలిటీ, భీకరుడు, రోషము గలవాడు, అగ్ని వంటి వాడు అనగానే పారేసిన సిగరెట్ ముక్కలో ఉన్న నిప్పు వెలిగించి ఆరిపోయి చిన్నగా మండుతున్న అగ్గిపుల్ల మీకు గుర్తొస్తుందా? అలాగ ఊహించుకుంటే అది హీరో పాత్ర ఎలాగవుతుందండి? ఏమండి? ఇక విలన్ పాత్ర
విలన్ పాత్ర అండి. ఎన్నో సుమోలు వస్తాయి, జై 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 అన్ని సుమోలు లైన్లో నిలబెడతాడు. అప్పుడు ఏదో ఒక అందమైన కారు ఒకటి వస్తుంది, దాని ముందు ఒక 4 మోటార్ సైకిల్ తుపాకీలతో, ఈ కారులో ఉన్న వాళ్ళంతా తుపాకీలతో దిగుతారు. అప్పుడు విలన్ దిగుతాడండి, బూట్ల దగ్గర నుంచి చూపిస్తాడు మనకి. పిక్చరైజ్ చేసినప్పుడు ఈ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే వాడు బూట్ల దగ్గర నుంచి చూపితే అలా కెమెరాని ఎత్తుతాడు. ఆడి మీసాలు, ఆడి పర్సనాలిటీ. ఏమంటే హీరో అనగానే ఎక్కడున్నాడు హీరో, విలన్ అనగానే ఏ బాల కింద ఉన్నాడని ఎత్తుకుంటా ఉండే. విలన్ని చిత్రీకరించినప్పుడు ఎలా చిత్రీకరించాలి? విలన్ని భీకరంగా చూడాలి. వాడు పెద్ద పర్సనాలిటీ. ఆడి వెనకాతల ఎంతో అధికారం ఉండాలా, వాడి వెనకాతల ఎంతో గొప్పతనం ఉండాలి, అప్పుడు వాడు విలన్ అవుతాడు. అలాగే దేవుడు కూడా. ఇక దేవుడు గాని ఇటు దయ్యం గాని అతిపెద్ద పర్సనాలిటీలు అవి. నీవు నా కొరకు ఎలాంటి మందిరము కడతావు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నప్పుడు ఆ పర్సనాలిటీకి నువ్వెక్కడ కొంటావు కుర్చీని? అది బిగ్ పర్సనాలిటీ అది. ఇక దయ్యమో అదెంత ఉంది, ఆకాశ మండలములో ఉంది కూర్చుంది, అది కూడా. అని అది కూడా పెద్ద పవరు, దాన్ని పెద్ద పర్సనాలిటీ. దాన్ని ఎక్కడ చూపిస్తావు? నేనేమని ఊహించుకున్నా చెప్పమంటారా? ఏదేని వనంలో అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఇది వచ్చిందండి. వచ్చి చీమలో దూరిందండి. చీమలో దూరితే అవ్వ అంటే ఎక్కడ దూరుతుంది? అసలు చీమ ఆకారంలో ఉన్నది అవ్వ అని ఎంత గట్టిగా పిలగలదా? మాట్లాడగలదా? కనుక ఆ రోజు అవ్వకది ఆకారంలో కనిపించి ఉండాలి. దాని కాళ్ళు ఏదేనో వనం వెనకాతలుంచి దాని మెడొక్కటి ఇలా వంచితే చాలండి వనంలోకి. ఇప్పుడు మీరు డైనోసార్ని చూసారా? అలాంటి పర్సనాలిటీ చెప్తేనే కదండి నమ్ముతుంది అవ్వ. ఎవడో బేకారుడులు చెప్తే వింటదా? జీవవృక్ష ఫలాలు తింటుందా రోజు? అంతకంటే పెద్ద పర్సనాలిటీ ఉన్నది రావాలి దెయ్యం. అది అవ్వతో మాట్లాడేటప్పుడు దాని రూపం, దాని ఓటం, దాని రెక్కలు, దాని గోళ్ళు, అది నోటితో మాట్లాడుతుంటే దాని నోట్లో పళ్ళు ఎలాగున్నాయటండి? పదులు తేరిన పెన్సిళ్ళు లాగా, పెద్ద పెద్ద పెన్సిళ్ళు మేకులు, రష్టపట్టిన మేకుల్లో కూడా. దాన్ని పైన ఎన్ని మేకులు, కింద ఎన్ని మేకులు ఇనపవే. అంటే ఆ మధ్యకను వెళితే ఏమైపోతావు? అసలు చిన్న మేకు గుచ్చుకుంటేనే నువ్వు ఏ ఇంజక్షన్ వేయించుకుంటావు? టీటీ ఇంజక్షన్ వేయించుకుంటావు. మరి ఇన్ని పెద్ద ఇంత పెద్ద దవడల మధ్యకు నువ్వు వెళ్ళగలవు అన్నప్పుడు అది దాని రూపం ఏంటి, దాని పొగలేంటి? అది మాట్లాడుతున్నప్పుడు దాని నోట్లోప్పుడు వచ్చేటటువంటి ఆ పొగలు అవ్వతో ఎలా మాట్లాడుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అవ్వతో ఏ రకంగా మాట్లాడుంటుందో మీరు ఊహించండి. దేవుడి శాపం చూద్దామా? చూద్దాం. ఏం చేసిందటండి? ఆకాశంలో నక్షత్రాలంటే ఎవరు? బుద్ధిమంతులు మనమేనండి. దాన్ని తోకతో లాగేసిందటండి. ఎర్రనిదైన ఘట సర్పము అంటున్నాడు. ఎర్రనిదైన ఘట సర్పాన్ని, సాతాన్ని కూడా దాంతోనే పోలుస్తున్నాడు ఆయన. ఇక దాని శాపాన్ని చూస్తారా ఎంత వండర్ఫుల్గా ఉంటుందో? శాపం చూడండి, 3వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడని యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలో, భూ జంతువులన్నిటిలో నిన్ను శపించేస్తున్నానంటే ఎంత పెద్దదై ఉంటుంది అంతకుముందు ఆలోచించండి. శాపం వచ్చిందండి దీనికి. శాపానికి ముందు దానికి ఏదో మహారూపం ఉండాలి. అందుకే కిందనేమంటున్నాడు? నువ్వు శపించబడిన దానవిగా, కడుపుతో పాకు తెగ్గొట్టేసా నీ కాళ్ళు, నీ రెక్కలను. ఇక నువ్వు నడిచేది గాని, నువ్వు ఎగిరేది గాని లేనట్టు కనబడుతుంది మనకి. నువ్వు కడుపుతో పాకుతావు అంటే అర్థం ఏంటి? ఉన్నావు తెగిపోయానే కదండి అర్థం. ఒరే నువ్వు ఎప్పుడు దేకురుతావురా అంటే అర్థమేంటి? శాపం. అప్పుడప్పుడు తిడుతుంటారు కదండి, నువ్వు ఎప్పుడు దేకురుతావో నేను చూడాలని ఉందంటాడు. అంటే అర్థం ఏంటి? కాళ్ళు బావాలి, చేతులు బావాలి. ఎలా దేకురుతాడు? ఇంకా ఘట సర్పాన్ని శపించేటప్పుడు కూడా దేవుడు ఏమన్నాడు? పశువులలో, భూ జంతువులలో నిన్ను శపిస్తున్నాను ప్రత్యేకంగా. ఎలా తెలుసా? నీవు కడుపుతో ప్రాకుతావు, మట్టి తింటావు అన్నాడు.
తన పిల్లల్ని పాడు చేసింది. అంటే ఆ రోజు ఈ భయంకరమైన ఈ శక్తి, దయ్యపు శక్తి ఏ ఆకారాన్ని ఆక్రమించిందో మీరు ఆలోచించండి. ఏ ఆకారాన్ని ఆవహించింది ఆలోచించండి. భూజంతువులన్నిటిలో ఏది పెద్ద ఆకారమో చూసింది సైతాను, ఇదే కనిపించింది. కనుక అది చీమలో దూరలేదు, కుక్కలో దూరలేదు, ఒక భయంకరమైన డ్రాగన్, ఒక భయంకరమైన సీ మాన్స్టర్, ఒక భయంకరమైన తీవ్ర సర్పమైన మకరము అన్నాడు, వంకర సర్పమైన మకరం అన్నాడు, లెవియథాన్ క్రూకెడ్ సర్పెంట్ అన్నాడు దాన్ని. నువ్వు పాకుతావు అంటే ఆదాము కాలాన్ని వరకు ఉన్న అవి అప్పటితో అంతరించిపోయాయి అనడానికి మనకు మంచి పాయింట్ దొరికిందండి. ఆదాము కాలం వరకు, తొలి మానవుని జీవిత ఆరంభంలో అది ఉండేది. అంతవరకు ఎప్పటి నుంచి? అప్పటికి కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల క్రితం. ఎందుకంటే 5వ దినాన్ని పుట్టించబడింది. 5వ దినానికి 6వ దినానికి మధ్య కొన్ని కోట్ల సంవత్సరాలు. విశ్వదినం మర్చిపోకండి దాన్ని, విశ్వదినం అది. అయితే వీళ్ళకి తవ్వకాలలో దొరికినవి ఎప్పటికి దొరికాయి? వీళ్ళకి తవ్వకాలలో ఏదో ముందుగా పుట్టినవి దొరికాయి వీళ్ళకి. ఒక మంచి మాట, లేవికాండం 11వ అధ్యాయం. లేవికాండం 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. లేవికాండం 11వ అధ్యాయం 10. సముద్రములలో, నదులలోనేమి, సమస్త జాగ్రత్తగా వినాలి, జలచరములు వేరు, జల జంతువులు, అండర్లైన్ ఇటు దాన్ని అండర్లైన్ చేసుకోండి. జల జంతువులు, జలచరములు ఉన్నాయి, జల జంతువులు ఉన్నాయి. అపవిత్రాల కింద చెబుతున్నాడు. అపవిత్రాల గురించి మాట్లాడుతూ, రే సన్నాసులారా, జల జంతువులు కూడా ఉండేవిరా అంటున్నాడు. నేను సృజించిన సృష్టిలో నువ్వెప్పుడు పుట్టావు? 6వ దినాన్ని. అవెప్పుడు పుట్టే? 5వ దినాన్ని. నువ్వెప్పుడు పుట్టావు? 6వ దినం చివరిలో. అవెప్పుడు పుట్టే? 5వ దినం నుంచి 6వ దినం మధ్య వరకు అవి పుట్టే. అంటే వాటి కాలం కొన్ని వందల మిలియన్ల సంవత్సరాలు. కానీ ఆదాము దగ్గరికి వచ్చింది చివరి జాతి. ఇప్పుడు అది దొరకాలంటే భూమంతా తవ్వేయాలి. ఇప్పుడు వీళ్ళు తవ్వకాలలో బయలుపడినవి 5వ దినాన్ని చివరిని చేసినవి, 6వ దినం ఆరంభం చేసినవి దొరుకుతున్నాయి వీళ్ళకి. కానీ భూమి ఉపరితలాన్నంతా తవ్వితే, టోటల్ భూమి ఉపరితలం ఎంత ఉంది? ఇదంతా తవ్వడం మొదలు పెడితే వాడికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అందులో ఆదామును మోసగించిన, అవ్వను మోసగించిన ఆది ఘట సర్పం దొరుకుతుంది వాళ్ళకి. అప్పటికున్న జాతి. కనుక సాతాను ఆవహించినప్పుడు కూడా ఏం చేశాడంటే, అతిపెద్ద రూపం భూమి మీద ఏదుందా అని చూసింది. డైనోసార్ కనిపించింది దానికి. అబ్బో, ఈ రూపంలోకి వెళదామని ఆ రూపంలో ప్రవేశించింది ఆ రోజు. అవ్వ దగ్గరికి వచ్చేటప్పటికి అవ్వ అడలెక్కిపోయింది. ఇదేట్రా బాబు, ఇంత పెద్ద రూపం వచ్చింది. మరి ఏమండి, ఒక స్థిరమైన వాడిని నమ్మించాలంటే మరి ఎలాంటి పర్సనాలిటీ ఉండాలా, ఎలాంటి బిల్డప్ ఇవ్వాలా, సీన్ ఎలాగ తయారు చేయాలి? మరి ఏమంటే మినిస్టర్ గారు వస్తున్నారు మీ ఇంటికి అనగానే ఎవడో ఆటో దిగాడు అనుకోండి, అది మినిస్టర్ అటెండెన్స్ అలాగే ఉంటుందండి. మినిస్టర్ రంగప్రవేశం అలాగే ఉంటుందండి. ఏమంటే సీఎం గారు వస్తున్నారు సుందర గారు మీ ఇంటికి అన్నప్పుడు ఒక డోక్ ఆటో పొగబండి ఒకటి వచ్చి ఆగిన తర్వాత అందులోంచి రాజశేఖర రెడ్డి వచ్చి నమస్కారం అండి అంటే, అసలు నువ్వు రాజశేఖర రెడ్డివేనా, సీఎంవేనా అంటాను నేను. ఏమండి, సీఎం వస్తున్నాడు అనగానే ముందు కలెక్టర్లు, కమిషనర్లు, మేయర్లు వీళ్ళంతా ఎక్కడ రోడ్లు ముందు రోడ్లన్నీ కట్టేస్తారు, కర్రలు కడతారు, జెండాలు కడతారు, సున్నాలు వేస్తారు, క్లీన్. ఏంటి ఏరియా అంతా ఎలా క్లీన్ చేస్తుందంటే సీఎం గారు వస్తున్నారు. 2 రోజుల ముందే పోలీసులు బెటాలియన్ విజయనగరంలో ఉన్న బెటాలియన్ అంతా రప్పించేస్తారు. పోలీసులు పెడతారు. అక్కయ్యపాలెం అంతా ఎక్కడ చూసినా నా కాకి డ్రెస్లే పోలీసులు.
ఇకపోతే ఇక మినిస్టర్ వచ్చే టైం ఎలాగుంటుందో చూడండి. ఓ విజన్ సైరన్లు కుయ్యి 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 కొడుతుంటాయి అంతే. రోడ్ల మీద ఎవడుంటానికి పోయలేదు. లేకంటే 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 తోసేస్తారు ప్రజలందరినీ. అప్పుడు కారు తర్వాత కారు, కారు తర్వాత కారు, కారు తర్వాత కారు, ఒక కారు వచ్చి ఆగుతుంది. అన్ని కార్ల కంటే అందమైన కారు, అది సీఎం గారు. ఆటో ఎలాగవుతుంది? అందులో నుంచి కాళ్ళ దగ్గర నుంచి చూపిస్తాడు డోర్ తీసి. అమ్మాయి, అది పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ ఏం చెప్పినా నేను వినాలి కదండి. మరి సీఎం అవ్వ దగ్గరికి ఏ పర్సనాలిటీతో వచ్చిందో ఇప్పుడు మీరు ఊహించండి. అందుకే చెప్పాను, ఇది సీమలాగా పాకుకుంటూ కాలు మీద వెళ్ళి ఒంటి మీదకి ఎక్కి ఒంటి మీద నుంచి ఇలా బొగ్గల దగ్గరకు వచ్చి చెవు దగ్గర మాట్లాడితే ఉంటుందండి అవ్వ. ఒక భయంకరమైన ఆకారం ఏదేనో మనం బయటే ఉండి దాని పొడవాటి రూపంతో పెద్ద తలకాయతో అవ్వా అని పిలగానే గుండె ఆగిపోయి, అమ్మ బాబో దేవుడి కంటే గొప్పదలాగుంది ఇదేదో, ఇది నిజమా అంది. అంతేనండి, నిజమే. భయపడిపోయిందండి. అవ్వ భయపడిపోయింది. అక్కడ పర్సనాలిటీ అంటే దాన్ని విలన్ పర్సనాలిటీ మరి అలా ఉండాలి కదండి. కనుక సాతాను ఆ రూపాన్ని ఎన్నుకుందంటే అర్థమైంది, ఆ రూపంలో వచ్చిందని అర్థమైంది. అదే రూపంతో దాని కాళ్ళు చేతులు తెగ కొట్టేశాడని అర్థమైంది. దేవుడు దానికి ముందున్న వాటినన్నిటినీ సంహరిస్తున్నాడని విన్నాం. చివరిసారిగా దీన్ని కూడా లేపేశాడు. ఎందుకు లేపాడు ఈ రూపాన్ని? ఎందుకు రూపాన్ని మాయం చేశాడు మన కళ్ళకు కనబడకుండా? తొలి మానవుడి దగ్గర నుంచి ఈ రూపాలు ఎందుకు భూమి మీద లేవు? కుక్క జాతి అంతరించలేదు, నక్క జాతి అంతరించలేదు, సింహజాతి అంతరించలేదు. ఇది ఎందుకు అంతరించింది? అది దానికి కూడా బైబిల్ సమాధానం చెప్పాలి. చెప్పకపోతే బైబిల్ నమ్మను నేను. ఆదికాండం 1వ అధ్యాయం 20-26 వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయాలి మనం. వారు సముద్రపు చేపల్ని, ఆకాశ పక్షుల్ని, పశువుల్ని, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక. డైనోసార్ ఉంటే ఎలాగెరుతారు? డైనోసార్ ఉంటే ఎలాగెరుతారు చెప్ప ఏలగలరా వాళ్ళు? అందుకే దాన్ని లేకుండా చేశాడు, నామరూపాలు లేకుండా. తాను తన రూపంలో చేయబడిన మానవుడే రారాజు కావాలి ప్రపంచానికి. తన రూపంలో చేయబడిన నరుడే అన్నిటికీ రాజు, ఏలిక కావాలి, ఏలాలి. మరి ఇతను నరుని యొక్క పాలనలోనికి ఈ మహావికృత రూపమైనటువంటి ఈ ఘట సర్పం, లేదా ఈ డైనోసార్, లేదా ఈ డ్రాగన్, లేదా ఈ క్రికెట్ సర్పెంట్, ఇది లోబడుతుందా? లోబడదు. 9వ అధ్యాయం 2వ వచనం ఆదికాండం. 9వ అధ్యాయం 2వ వచనం ఆదికాండం. ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ జల ప్రళయం నాటికి వాటి పరిస్థితి ఏంటో చెప్తున్నాడు చూడండి దేవుడు. నరుల భయం, నా పిల్లల భయం. 9:2 ఆదికాండం 9:2. మీ భయం, మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి జీవికి, సముద్రంలో చేపలన్నిటికీ మీ భయం కలుగుతుందన్నాడు. ఇవి మీ చేతికి నేను అప్పగించాను అన్నాడు. మీ భయము, మీ బెదురు వాటికి ఉండాలి. కనుక మీరంటే బెదరలేనివి ప్రకృతిలో ఉండకూడదు, మీరంటే భయం లేనివి ప్రకృతిలో జీవించకూడదు. అందుకే బలమైన, తీవ్రమైన, గొప్పదైన ఖడ్గాన్ని పట్టుకున్నాడు దేవుడు నరికేయటానికి. వాటిని ఆస్ట్రాయిడ్ పడి చచ్చిపోయి అంటున్నారు అమాయకులు. దేవుని పిల్లలైన మీ రూపం ముందు ఘీంకరించే ఏ రూపం నిలవకూడదు. ప్రతిదీ మీకు పాదాల కింద పడి ఉండాలి. అందుకే మీ భయం జంతువులకు ఉండాలి, మీ బెదురు జంతువులకు ఉండాలి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు. నీ చేతి పనుల మీద మానవునికి అధికారం ఇచ్చావా తండ్రి? గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగాలను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నింటినీ మనిషి పాదాల కింద పడేశావు కదా అంటున్నాడు. డైనోసార్ ఉంటే మనిషి పాదాల కింద ఉండగలదా? దాని గోరంతను ఉండవు.
నీ పాదాల కింద అదే ఉంటుంది. ఏ భయంకర వికృత రూపాన్ని దేవుడు కలుగు చేశాడో సృష్టిలో ఉండాలని, ఆ రూపాన్ని ఆవహించిన అపవిత్రాత్మ తన పిల్లల్ని మోసం చేయడానికి ఉపయోగించిన దాని రూపాన్నే మార్చేశాడు దేవుడు శాపంలో. నిన్ను శపించేస్తున్నాను, నువ్వు తెగిపోతావు అన్నాడంతే. నువ్వు పాకాలి, నువ్వు ఎగరకూడదు, నువ్వు నడవకూడదు, నువ్వు పాకాలి, మట్టి తినాలి నువ్వు అన్నాడు. ఆ రోజు రూపం మారిపోయింది. శపింపబడిన రూపం, మహాపర్వతమంత రూపం సామాన్యమైన పాకే రూపంగా మారిపోయింది. అందుకే దాన్ని ప్రకటన గ్రంథంలో వర్ణించినప్పుడు ఎర్రనిదైన మహాఘట సర్పము అంటున్నాడు. తన తోకతోనే, తన బలవంతో దాని తోకలోనే ఉంటుందని. ఇంకొక వచనం, యాకోబు పత్రిక 3:7. యాకోబు పత్రిక 3:7 వచనం. యాకోబు పత్రిక 3:7 వచనం. మృగ, పక్షి, సర్ప, జలచరములు ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను. అందుకే డైనోసార్స్ అంతరించిపోయాయి. ఈ రోజు ఈ సృష్టిలో డైనోసార్స్ లేవు, ఉండడానికి వీలు లేదు. మళ్ళా గుడ్డును తీసుకొచ్చి ఆ గుడ్డుతో మరలా డైనోసార్ను చెయ్యాలనుకునే ఈ నరుడు వెర్రివాడు. అది ఈ శాస్త్ర ప్రపంచానికి నేను విసిరే సవాల్. బైబిల్లో ఎంత చక్కగా వ్రాయబడి ఈరోజు శాస్త్రవేత్తలు తలలు పగలగొట్టుకునే దశకు వస్తే ఏం కాకుండా నీ చేతికి ఈ చిన్న పుస్తకంలో మహాజ్ఞానాన్ని దేవుడు భద్రపరిచాడు అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వెంత గొప్పవాడివి. నీ కొరకు దేవుడు ఎంత ప్రణాళిక సిద్ధం చేశాడు. డైనోసార్స్ అని పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు, పళ్ళు రానివాడి దగ్గర నుంచి పళ్ళు ఊడినవాడి వరకు ఎంత ఇంట్రెస్ట్గా ఈరోజు ఆ సబ్జెక్టుని ఈరోజు చూస్తున్నారు. ప్రతి చిన్న బొమ్మల దుకాణంలో దాని బొమ్మే, ప్రతి చిన్న స్టాంపు మీద దాని బొమ్మే, ప్రతి చొక్కా మీద దాని బొమ్మే. దేవుడు సృజించిన వస్తువులలో లేక జంతువులలో వాటిని చూసి, ఎప్పుడూ చచ్చిపోయిన వాటిని చూసి ఆనందించాలనుకునే నువ్వు బ్రతకాలని, నీ బ్రతుకు పండాలని, నువ్వు అతనితో ఉండి సంతోషించాలని దేవుడు అనుకుంటున్నాడే. జీవము గల మాటలు చెప్పి ఆయన ఆక్రందన, ఆయన ఆవేదన అర్థం చేసుకోలేని నీవు అడవిగాచిన వెన్నెలగా అరణ్యాలకు పోయి తవ్వకాలెందుకు రాపిచ్చివాడా? వద్దు, వదిలే వీటిని. ఒకసారి బైబిల్ దగ్గరికి రా, ఒకసారి నీ కన్న తండ్రి దగ్గరికి రా. ఈ శాస్త్రానికి తెలియని అనేక సంగతులు నీకు చెబుతాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. ఈరోజు ఏ జంతువుల విషయమై ప్రపంచమంతా తల్లడిల్లుతుందో, ఊహల లోకానికి వెళ్ళి లేని వాటిని ఉన్నట్టు అనుకునే వీరు ఉన్న వారుగా ఒకనాడు లేనట్టుగా మారిపోబోతున్నారు. ఆ దుస్థితి మానవ సమాజానికి రాకుండా అజ్ఞానపు ప్రపంచ మానవుల మెదడు మీద సమ్మెటపోటులా ఈ మహాజ్ఞానాన్ని వాళ్ళ మీదకు పంపుతున్నాం. మనుషులను మార్చండి మీ మాటలతో. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.